అందరికీ నమస్కారం. వందే జగద్గురు ఈ కార్యక్రమంలో మనం గురువుగారు ఉన్నారు. గురువుగారు జగద్గురు జ్ఞానపీఠం చైర్మన్ మేనేజింగ్ ట్రస్టీ బ్రహ్మశ్రీ కుమార్ శర్మ గారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం అండి. గురువుగారు, ఇప్పుడు భగవంతుడు అంటూ ఉంటాం. మనం భగవంతుడిని చూడగలమా, తాకగలమా, సాధ్యమా కాదా? చాలామంది మదిలో వెలిగే ప్రశ్న అండి అది. దానికి తప్పకుండా వివరణ ఇవ్వడానికి ప్రయత్నిద్దాము. మనం భగవంతుణ్ణి చూడగలమా, తాకగలమా అనేది మీ ప్రశ్న. అద్భుతం. మనుషులందరిలో సహజంగా కలిగే సందేహం అండి ఇది. శివుణ్ణి నిజంగా కళ్ళతో చూడగలమా, చేతులతో తాకగలమా అని. శాస్త్ర దృష్టిలో భగవంతుడు ఒక సాధారణ వ్యక్తిలా పరిమిత దేహం కాదండి ఆయనది. శివుడు సర్వవ్యాపి, సర్వాంతర్యామి, రూపాలకు అతీతమైన చైతన్యం. మన కళ్ళు, చెవులు, చేతులు పంచభూతాలతో చేసిన స్థూల ప్రపంచానికే పరిమితం. కాబట్టి ఈ ఇంద్రియాలతో పరమాత్మను నేరుగా పట్టుకోవడం సాధ్యం కాదనమాట. అనుభూతి, దీంట్లో ముఖ్యమైనది అనుభూతి, దర్శనానికి మించినది. భగవంతుణ్ణి చూడటం అంటే కేవలం కంటి చూపు కాదు, మనలో ఆ ప్రేమతో నిండిన హృదయం ఉండాలి, శుద్ధమైన మనసు ఉండాలి, అహంకారరహిత జీవనం ఉండాలి. ఈ మూడే నిజమైన దర్శనానికి ద్వారాలండి. విద్యుత్తుని మనం కంటితో చూడలేం, కానీ దీపం వెలిగినప్పుడు దాని శక్తిని మటుకు మనం అనుభవిస్తాం. గాలిని తాకలేం, కానీ శ్వాస రూపంలో అది మనలో ప్రవహిస్తూనే ఉంటుంది. అలాగే శివుడు కనిపించకపోయినా సృష్టి ప్రతి కణంలో ఆయన స్పర్శ ఉంది. భక్తుడి సిద్ధత, భగవంతుడి కరుణ, మన ప్రయత్నము, ధ్యానము, జపము, సత్సంగం, సేవ ఈ రూపాల్లో ఉండాలండి. ఇవి మన హృదయాన్ని స్వచ్ఛం చేస్తాయి. కానీ చివరికి దర్శనం అనేది ఆయన అనుగ్రహమే. చిన్న పిల్ల తల్లిని చేరాలనుకుంటే 2 అడుగులు వేస్తుంది, తల్లి మాత్రం పరిగెత్తుకుంటూ వచ్చి బిడ్డను ఎత్తుకుంటుంది. అలాగే జీవుడు కొద్దిగా ముందడుగు వేస్తే పరమాత్మే మిగతా దూరాన్ని తగ్గిస్తాడనమాట మనకు. చాలా బాగా చెప్పారు. ఉదాహరణలు ఏమని చెప్పండి. దీనికి ఉదాహరణ చెప్పాలంటే మన ప్రధానమంత్రి ఉన్నాడు, మోడీ గారు, మన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ. ఆయన్ని మనం మన ఇష్టానుసారంగా వెళ్ళి తాకలేం, ఆలింగన చేసుకోలేం. భద్రతా వ్యవస్థ ఉంటుంది, ప్రోటోకాల్ ఉంటుంది, ఇవన్నీ అడ్డుగా ఉంటాయి. కానీ ఆయన స్వయంగా కోరుకుంటే మటుకు మన వద్దకు వచ్చి చెయ్యి పట్టుకొని మనని ఆలింగనం చేసుకోగలడు ఆయన. అలాగే భగవంతుణ్ణి మన బలంతో పట్టుకోవడం కష్టమండి. ఆయన కరుణిస్తేనే జీవుడికి ఆ సాన్నిధ్యం లభిస్తుంది. ఇంకొక ఉదాహరణ ఏమని చెప్పండి. ఓకే, 2వ ఉదాహరణ చెప్పుకుందాం. సూర్యుడిని మనము నేరుగా తాకలేమండి, అంత దూరంలో ఉన్నాడు, అంత తేజస్సుతో ఉన్నాడు ఆయన. కానీ సూర్యుడు తన కిరణాల ద్వారా ప్రతి మనిషిని తానే తాకుతున్నాడు. మనం బయటకు రాకపోయినా కిటికీ తెరిస్తే వెలుగింట్లోకి వచ్చేస్తుంది. అలాగే శివుడు కూడా తన అనుగ్రహ కిరణాలతో జీవుల్ని స్పృశిస్తాడు ఆయన. మనం భక్తి అనే కిటికీని మటుకు తెరవాలి, తెరిస్తే ఆ కిటికీలో నుంచి ఆయన మనల్ని తాకేస్తాడు. దీన్ని బట్టి మనకు తత్వం ఏం చెప్తుంది, తత్వసారం ఏంటి? దీన్ని భగవంతుణ్ణి శరీరంతో తాకడం కన్నా హృదయంతో చేయడం ముఖ్యం. మన అహంకారం తగ్గి ప్రేమ పెరిగినప్పుడు శివ సాన్నిధ్యం సహజంగా అనుభూతి అవుతుందండి. మనం ఆయన్ని బలవంతంగా చూడలేం, కానీ ఆయన అనుగ్రహిస్తే మన జీవితంలోని ప్రతి క్షణంలో ఆయన స్పర్శను అనుభవించగలము. మన ప్రయత్నము, భక్తి, శరణాగతి ఫలితం ఆయన కరుణ. మన ప్రయత్నం ఉండాలి, మన శరణాగతి ఉండాలి, ఫలితం ఏంటి? ఆయన కరుణ అనమాట. ప్రధానమంత్రిని మనం తాకలేకపోయినా ఆయన కోరుకుంటే మటుకు అది సాధ్యమవుతుంది. సూర్యుడిని మనం చేరలేకపోయినా ఆయన కిరణాలు మనకు మనల్ని తాకుతున్నట్టు అనమాట. భగవంతుని కూడా మనం కాక భగవంతుడే మనల్ని చేరి ఆలింగనం చేస్తాడు. ఆ రకంగా మన ప్రయత్నాలు ఉండాలి, మన భక్తి ఉండాలి, మన శ్రద్ధ ఉండాలి. ఇదే శైవతత్వం, ఇదే భక్తి యొక్క రహస్యం. ఓకే, బాగా చెప్పారు. నమస్కారం.